నిన్న తమిళనాడులో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం అని ఎందుకు అంటున్నానంటే, ఇంకా పెద్ద పదాలు నాకు రావు, అందుకని అంటున్నాను. ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు ఆ దరిద్రులు, దుర్మార్గులు, పందులు, కుక్కలు అనొచ్చు. కానీ ఇంకా అంతకంటే నాకు తిట్లు రావు కాబట్టి వదిలేస్తున్నాను. రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తిభవించిన ధర్మమే శ్రీరామచంద్రమూర్తి. అలాంటి శ్రీరామచంద్రమూర్తి ఫోటోనో విగ్రహాన్నో అవమానం చేస్తే అది మన దేశాన్ని, మన సంస్కృతిని అవమానించినట్టే అనే ఇంగిత జ్ఞానం. కనీసం అన్నం తింటున్నారు కదా, అన్నం తినకుండా రేపటి నుంచి ఇంకేమన్నా తినండి నాయన. అలాంటి పనులు చేసిన మీరు. రావణుడు ఎలా ఆదర్శమయ్యాడ్రా తండ్రి మీకు? వేరే రామచంద్రుడి భార్య సీతమ్మ తల్లిని డైరెక్ట్గా ఆమె భర్తతో యుద్ధం చేయకుండా, ఏమీ చేయకుండా సన్యాసి వేషం వేసుకొని వచ్చి తీసుకుని వెళ్ళిపోయావు కదా రహస్యంగా. ఇంకేది నీ వీరత్వం? ఇంకేది నువ్వు ఎట్లా ఆదర్శం? అంటే మనం ఏం నేర్చుకోవాలి రావణాసురుడి నుంచి? రావణాసురుడు లాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, వస్తే చక్కగా కుర్చీ వేసి కూర్చోబెట్టి, రాండి సార్, కూల్ డ్రింక్ కావాలా, కాఫీ కావాలా అని ఇచ్చేసి, ఇదిగోండి మా భార్య, మా చెల్లెలు, మా కూతురు, వీళ్ళలో మీకు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకెళ్ళిపోండి సార్. అప్పట్లాగా ఎందుకు చాటుమాటుగా తీసుకెళ్ళటమని అదే ఎవరైతే రావణాసురుని మెచ్చుకున్నారో వాళ్ళందరూ కలియుగ రావణులు బోల్డ్ మంది ఉన్నారు. రేపటి నుంచి వీళ్ళ క్యూ కడతారు. ఇచ్చి పంపించండి నాయన. ఇచ్చి పంపించి సిగ్గులోని మొహం వేసుకొని మేము ఆదర్శంగా నిలిచాము దేశానికని చెప్పుకొని గర్వపడింది తండ్రి. బయటకు వస్తే మేము అలాంటి వాళ్ళని చెప్పులు తీసుకొని కొడతాము. ఆ చెప్పు దబ్బులు నవ్వుతూ భరించండి. ఎందుకంటే రావణుడు అంటే దరిద్రుడిని, చండాలుణ్ణి, నీచుడిని, నికృష్టుణ్ణి మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా. అంటే వేరొకరి భార్యనో ఎవరినో ఒకళ్ళని కలియుగ రావణులు తీసుకెళ్ళిపోవటం నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? నీకు బుర్రా బుద్ధి ఉందా? దరిద్రం ఉండా కొడక. ఇంకా ఎక్కువ తిట్టాలంటే నాకు చేతగాక ఇంతతో ఆపేస్తున్నాను. అందుకని చెప్పేసి రాముడు ఎంత మంచివాడు, ఏకపత్ని వ్రతుడు. రాముడిది ఒకటే మాట, ఒకటే బాణ, ఒకటే బాట. పితృవాక్య పరిపాలకుడు, తల్లుల ఏడల గౌరవం గలవాడు. అన్ని మంచి గుణాలు ఉన్న రాముడిని ఈ మధ్య ఏవో బొకటా రామాయణాలు వచ్చాయి. ఆ బొకటా రామాయణంలో వాల్మీకి రామాయణంలో మూలంతో ఉంది అని అబద్ధాలు చెబుతూ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. అట్లాంటి దరిద్రులు ఎక్కడ కనిపిస్తే ఆలోచించకుండా వెంటనే చెప్పు తీసుకొని కొట్టాలి మనందరం, నాతో సహా. ఎందుకంటే అట్లా తప్పు ప్రచారం చేయటం కూడా చాలా తప్పు కదా. ఇంతకీ ఈ దరిద్రులు, ఈ తమిళనాడులో చేసిన దరిద్రులు అక్కడ వాళ్ళు గమనిస్తారు కదా. ఎక్కడ కనబడ్డ చీపుర్లతో, చెప్పులతో, చాటలతో సన్మానం చేయండి అమ్మా. కనీసం మాకు ఆడవాళ్ళుగా మనమన్నా కొంత ధర్మ పరిరక్షణ చేస్తాం.